జట్టు పతనానికి బాధ్యత నాదే. ఐపీఎల్ 2026 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ విఫలమవుతూ అభిమానులను నిరాశపరుస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో 43 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీలో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోవడం గమనార్హం. గత సీజన్ చేదు జ్ఞాపకాలను నెమరువేస్తున్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో జట్టు వైఫల్యాలకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే ప్రధాన కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా పరుగులు సాధించలేకపోవడమే కాకుండా క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తన తప్పిదాలను బహిరంగంగా అంగీకరించారు. జట్టు పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేస్తూ కెప్టెన్ గా తను రాణించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో తను మెరుగైన పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నారు. మ్యాచ్ విశ్లేషణ చేస్తూ బౌలింగ్ సమయంలో 14వ ఓవర్ వరకు పట్టు సాధించినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు చేజారిపోయాయని వివరించారు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ వేసిన బంతికి టీమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ అది నో బాల్ గా తేలడం తమ అవకాశాలను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆ వికెట్ పడి ఉంటే ఆర్సీబీ 250 పరుగుల భారీ స్కోర్ చేసేది కాదని, తద్వారా మ్యాచ్ తమ నియంత్రణలో ఉండేదని రుతురాజ్ చెప్పుకొచ్చారు.